బాలాగారు, అసలు ఏ సందర్భంలో ఉపా యుఏపిఏ యాక్ట్ ప్రయోగిస్తారు, ఏ సందర్భంలో ప్రయోగిస్తారు? ఇక్కడ రావణ్ విషయంలో ఉపా చట్టం వర్తిస్తుందా? రెండోది, పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉపా కేసులు అని పేపర్లోనే రాసుకుంటే ఎలా చూడాలి దీన్ని? సాక్షి టీవీ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఊపా చట్టం పెట్టి ఈ రోజు రావణ్ని అరెస్ట్ చేసి లోపలేసామని చెప్పేసి చాలా మంది పోలీస్ వాళ్ళు చాలా గ్రేట్ గా చెప్పుకుంటున్నారు. అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం స్పెక్టేటర్ లా బిహేవ్ చేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఈజ్ నథింగ్ నన్ అదర్ దెన్ సీఎం తర్వాత ఒక సీఎం లాంటి వ్యక్తి. సిటిజన్స్ యొక్క రైట్ ని ప్రొటెక్ట్ చేయలేనప్పుడు ఆయన ఆ కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉండడానికి ఏ మాత్రం కూడా అర్హుడు కాదు. నేను ఒక జడ్జ్మెంట్ చెప్తాను. ఈ రిమాండ్ కి ఇచ్చిన మెజిస్ట్రేట్ గారు కూడా ఈ వీడియో చూస్తే చదువుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రావణ్ గారి బయటకు వచ్చి వాళ్ళ తరపున వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ విజిలెన్స్ కి కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానో కూడా నేను జడ్జ్మెంట్ చెప్తాను. సార్, సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ ఉందండి, కేరళ స్టూడెంట్ కి సంబంధించింది అది. ఓకే. అయితే ఆ జడ్జ్మెంట్ లో ఏం చెప్తుందంటే, Supreme Court upheld the bail of two Kerala students under the stringent of UPA Act. Their association of the supporting to given a terrorist organizations does not attract or stringent provisions of in UPA. The bench of Justice Ajay Rastogi and Abhay Oka held that while considering of the bail of UPA, the court need not to conduct a mini trial and appreciate the material based upon the charge sheet or a file of report. అంటే దానికి మినీ ట్రయల్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే దాన్ని చూసి బెయిల్ కూడా గ్రాంట్ చేయమని చెప్పి చెప్పింది. అయితే ఇక్కడ ట్రయల్ కోర్టు కనీసం ఆ రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే ప్రిఫేస్ లోనే ఏమంటుంది సార్, టీటీ ఆంటోనీ కేసు అప్లికబుల్ కాదు అని వీళ్ళు చెప్తారు. సార్, రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడైనా అలిగేషన్స్ ఉంటాయి కానీ రిట్ పిటిషన్ లాగో రాసేలాగనో లేకపోతే పిటిషన్స్ రాసేలాగో రాయరు సార్. నేను ఫస్ట్ టైం ఇది చూస్తున్నా. దాంట్లో అలిగేషన్స్ లేని రిమాండ్ రిపోర్ట్ ఏదైనా ఉందంటే ఇదే ఫస్ట్ టైం ఉపా యాక్ట్ లో. ఓకే, నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాను, మీకున్న అనుభవంతో చెప్పండి. ఈ ఉపా కేసు నిలుస్తుందా నిలవదా రావణ్ పై? సార్, ఈ ఉపా కేసు అసలు నిలవదు. ఎందుకు అంటే మెయిన్ జస్ట్ సపోర్ట్ ఆర్ అసోసియేషన్ విత్ ఎనీ బ్యాండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఐడియాలజీని మాట్లాడినంత మాత్రాన ఇది అన్లాఫుల్ యాక్టివిటీ. సార్, ద డెఫినేషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్ ఉంది. డెఫినేషన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ లోనే ఉంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఈయన టెర్రరిస్ట్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసి ఉండాలి, వాటికి సంబంధించిన యాక్ట్స్ ఏమైనా జరిగి ఉండాలి, తర్వాత వీళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఉండాలి. ఓన్లీ యూట్యూబ్ వీడియోలో ఏదో మాట్లాడినంత మాత్రం సరిపోదు. నిజంగా అదే కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఫస్ట్ ముద్ద దీంట్లో ఏమన్నా అవ్వాల్సింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎర్లియర్ ఆల్రెడీ చెప్పుకున్నారు, నేను ఐఎమ్ సపోర్టింగ్ టు మావోయిస్ట్ అని చెప్పేసి. సో హీజ్ అ ప్రొవోకేటర్. ఆయన చూసుకొని నేను ఇవన్నీ మాట్లాడుతున్నానని చెప్పేసి ఆల్రెడీ రావణ్ ఒక స్పీచ్ లో చెప్పాడు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, రావణ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అంటే ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు? రావణ్ ఆల్రెడీ కన్ఫెస్ చేశాడు ఓపెన్ ఫోరం లో, నేను పవన్ కళ్యాణ్ ద్వారా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పేసి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎవరైనా ఒక వ్యక్తి మర్డర్ చేసినప్పుడు నీతో మర్డర్ ఎవరు చేయించారు అంటే ఫలానా వ్యక్తి చేయించారంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి మర్డర్ శిక్ష ఉంటుంది. చేసిన వాడికంటే చేయించిన వ్యక్తికి కూడా అదే శిక్ష పడుతుంది, అంతకంటే ఎక్కువ. రాష్ట్రంలో ఎంతమంది ఎక్కువగా శిక్ష పడాలి? దీంట్లో పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ అక్యూజ్డ్ గా చేర్చకపోతే ఆయనకి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం సార్? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఆయన ప్రొవోకేటరు. ఆయన మాట్లాడిన భాషలకి ఆయన ఈ రోజు కూర్చొని ఏదో నేను బై మిస్టేక్ లో ఒక మాట మాట్లాడేశాను అంటే ఎస్, బై మిస్టేక్ వర్డ్ ఆల్సో బిన్ అఫెన్స్. హీస్ అడ్మిటెడ్, హీ కన్ఫెస్. ఆయన మీద కేసు పెట్టండి. సుమోటో గిన్నె తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాలి. ఆయన ఒక వీడియోలో ఎక్కడో చెప్పాడు, నేను ఎక్కడో బై మిస్టేక్ నేను బూతులు మాట్లాడేశాను, నేను వాళ్ళని బై మిస్టేక్ కాదు ఆయన మాట్లాడింది. ఎస్, మాట్లాడాను నేను, అలాగని చేతులు కట్టుకొని కూర్చోవాలా? చాలా బాగా చేస్తున్నారండి మీరు, నటించి కూడా చూపించారు. అలా ఏమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నేను పొగడాలా? నేను అలాగే మాట్లాడాను అన్నారు, అలాగే మాట్లాడతాను. చాలా సింపుల్ సార్, చట్టం అందరికీ ఒకటే. చట్టం అందరికీ ఒకటే అండి. అది పవన్ కళ్యాణ్ అయినా, కామన్ మ్యాన్ అయినా, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, లేకపోతే ప్యూన్ అయినా, ఎవరైనా కూడా చట్టం అందరికీ ఒకటే అండి. ఎవరు బూతులు మాట్లాడినా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళ మీద సేమ్ చట్టాలే ఉపయోగిస్తారు. దానికి మినహాయింపు ఏం లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో ఒకవేళ ఇది కేసు ఉంది అని అనుకుంటే మాత్రం ఇంకొక విషయం కూడా చాలా చెప్పాలి సార్. ఈ కేసు కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద కూడా ఇంకో కేసు పడే అవకాశం ఉంటుంది. కంప్లైంట్ మీద ఎందుకో చెప్తాను వినండి. ఈయన క్వాలిఫైడ్ ఇంటెన్షన్ తో కంప్లైంట్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది.
కంప్లైనెంట్ మస్ట్ బి అన్ విక్టిమ్, హీఈస్ Okay. ఎఫెక్టెడ్ పార్టీ, మ్మ్. నెససరీ ఉండాలి, లోకస్ ఉండాలి, హీఈస్ జస్ట్ ఇంటిమేటర్ అయినప్పుడు దట్ ఈస్ అ పోలీస్ డ్యూటీ కండక్ట్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ అట్లీస్ట్. అవును, ఒక వ్యక్తి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనో, తీవ్రవాదులకి ఉగ్రవాదులకి నక్సలైట్లకి కాదు సార్, ఒక వ్యక్తి ఉగ్రవాదులకి తీవ్రవాదులకో లేక నక్సలైట్లకో ఎవరికో నిషేధిత సంస్థలకి సపోర్ట్ చేస్తున్నాడనో లేకపోతే వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నాడనో కేసు పెట్టడానికి ఉండదా? మీరు బాగా మంచిగా చెప్పారు సార్. అలాంటప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఈయన ఎందుకు కేసు పెట్టలేదు అంటే ఇక్కడ ఆర్టికల్ 14 కంపల్సరీగా వర్తిస్తుంది కదా. అంటే ఒకరు చేస్తే తప్పు కాదు ఇంకోటి చేస్తే తప్పు అని ఈయన చెప్పినప్పుడు ఈయన మాలఫైడ్ ఇంటెన్షన్ బయటపడిపోయింది. ఇంకేముంది అక్కడ సార్? ఆర్టికల్ 14 ప్రివెంట్స్. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన పవన్ కళ్యాణ్ గారు నేను మావోయిస్ట్ కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయనకు తెలుసు. మరి ఆయన అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? సెలెక్టివ్ కంప్లైంట్స్. మీరు చెప్పిన పాయింట్ ఇన్స్పిరేషన్ ఇన్ఫ్లుయెన్స్, మీరు చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ అన్నారు కదా, ఒకసారి రావణ్ గారి మాటల్లోనే విందాము. ఆయన ఏమన్నారంటే మీరు చెప్పిన మాటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి చూసి నేర్చుకున్నానని. ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి సార్. రావణ్ గారు ఆ వేదిక పైన మాట్లాడింది. సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను కూడా ప్లే చేస్తే క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడేది, ఆయన్ని చూసి నేర్చుకుని అదే భాష అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా ప్లే చేయండి, క్లారిటీ వచ్చేస్తుంది అందరికి. చెప్పు తీసి కొట్టాను ఒక్కొక్క వైద్యుడు నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? రైట్, బాలా గారు ప్లీజ్. సార్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇక్కడ ఆల్రెడీ మనకు రావణ్ గారు చాలా చక్కగా చెప్పారు, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పేసి అని. ఈజ్ ఎ ప్రొవోకేటర్ ఆర్ అబెటర్. సో వీళ్ళకి చట్టం అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు కూడా తెలుసు, ఆయన పార్టీలోనే జరిగిన సంభాషణలు ఇవన్నీ ఆయనకు తెలిసినా కూడా ఆర్టికల్ 51A ఆ కంప్లైంట్ ని చదువుకోమని మళ్ళీ చెప్తున్నాను. ఆయన రిటైర్డ్ ఆఫీసర్ కూడా బై ద వై. ఆర్టికల్ 51A ఈక్వాలిటీ చేయకుండా ఇన్ఈక్వాలిటీ కింద చేసినప్పుడు దట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ గోస్. రైట్, అంటే ఈయన సెలెక్టివ్ మెజర్స్ మీద కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మాలఫైడ్ ఇంటెన్షన్ తో ఇచ్చే కంప్లైంట్ ఖచ్చితంగా ఈయన మీద కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నాను సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా సందర్భాలలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే జేకే మహేశ్వరి గారు చీఫ్ జస్టిస్ గా చేసి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక జడ్జిమెంట్ లో ఆయన రాశాడు, కంప్లైనెంట్ మస్ట్ బి అన్ విక్టిమ్, ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ వెంజెన్స్. ఇక్కడ పొలిటికల్ వెంజెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే పొలిటికల్ వెంజెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పొలిటికల్ స్పీచెస్ ఏవి కూడా ఇట్స్ నాట్ టు బి కన్సిడర్ యాజ్ ఎన్ ఏ మెయిర్ ఆర్ బేర్.